పట్టణాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రోటరీ క్లబ్, ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్, రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డులోని సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో 3 డెడ్ బాడీ ఫ్రీజర్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లక్ష్మి, రాజు, రోటరీ క్లబ్ బాధ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ పోయిన తర్వాత శ్రీమతి రాధిక సంజయ్ కుమార్ గారికి కాకుండా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులకు, రోటరీ ఆపి కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, లక్ష్మి. ప్రాధాన్యత ఎంత ఉంది అన్నది గత దశాబ్ద కాలం నుంచి కూడా రోటరీలో నిర్వహిస్తూ వస్తుంది. ఈ మధ్యన మరీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ కావడంతో 3 డెడ్ బాడీ ఫ్రీజర్స్ అందించడం రోటరీ క్లబ్, ఆపి, ఐఆర్సీసీ ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది. సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికను దాదాపు 3 దశాబ్దాలుగా మేము ఫస్ట్ దీనిని నిర్మించడం కాడి నుంచి మొదలు పెడితే మెయింటెనెన్స్ చాలా కాలం నుంచి మేము ఇది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. మొన్న మేము ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా అనేకమైనటువంటి వికలాంగ సోదరులకు, సోదరిమణులకు మేము ఇది ఒక 70 మందికి పైగా మేము ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ద్వారా వాళ్ళకి చేయూతనివ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఈ ఫ్రీజర్స్, డెడ్ బాడీ ఫ్రీజర్స్ అనేది చాలా అవసరమైన, ఆవశ్యకమైనటువంటి విషయంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళినా, లేకపోతే అంతకుముందు గల్ఫ్ దేశాలు ఉంటాయి, కానీ ఈ మధ్యలో యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా నుంచి కానీ రావాలంటే 2 days 3 days కూడా పట్టి ఆ పరిస్థితి అనేది కొంచెం చాలా క్లిష్టంగా మారుతున్నటువంటి తరుణంలో కూడా ఆవశ్యకతను గుర్తించి 3 ఫ్రీజర్స్ ఇవాళ మేము ప్రజెంట్ చేయడానికి కోసం మేము నిర్ణయించడం జరిగింది. ఇన్ని వివిధ కార్యక్రమాలు చేసిన విషయాలు కూడా చారిగారు చెప్పిండు. భవిష్యత్తులో కూడా అందరి సహకారంతో మరి శీతల శవపేటికలు 10 సంవత్సరాల క్రితమే యాపిల్ పరంగా ఇదే గ్రేవ్ యార్డ్లో పొందుపరచడం జరిగింది. కండిషన్ అంటే ఏంటంటే ఇప్పుడే చారి చెప్పినట్టు వివిధ కారణాల వలన మరణానంతరం విదేశాల్లో ఉండడం, ఉపాధి కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం ఉంటే దూర ప్రాంతాల నుండి వచ్చేవారు సమయానికి రాలేక 10 సంవత్సరాల క్రితమే ఉచితంగా మేము ప్రొవైడ్ చేసాం హ్యాపీ పరంగా. తర్వాత జగిత్యాల క్లబ్, వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రొవైడ్ చేసినాం. ఇప్పటికీ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, చాలా అవసరాలు ఉన్నాయి. చాలామంది ఫోన్ చేస్తున్నారు ఫ్రీజర్ లేక షార్టేజ్ ఉందని. నుంచి మన రోటరీ క్లబ్ మీటింగ్లో డిసైడ్ చేసి ఒక 2 కొత్తవి, 1 పాతవి కండిషన్ చేసి 3 శీతల శవపేటికలు గౌరవ శాసనసభ్యులతో ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్మశాన వాటికలో మరి రోటరీ క్లబ్ అందరూ అన్నయ్యలు మరి ప్రతిదీ వెంటనే తీర్చుకుంటూ, మన సమస్యలు వెంటనే వాళ్ళు తీర్చుకుంటూ, మరి ఫ్రిడ్జెస్ సరిపోతలేవని ఇంకా 3 కొత్తవి తీసుకుంటూ, మరి ఇంట్లోకి రావడానికి ఇంతకుముందు గతంలో ఎట్లుండే, మధ్యలో ఎట్లుండే, ఇప్పుడు ఒక మంచి పార్క్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. శ్మశాన వాటిక కాకుండా ఇంట్లోకి వస్తే చెట్లు కానీ ఇంకేం కానీ ప్రతి ఒక్కటి వెంటనే చర్య తీసుకుంటూ మన రోటరీ క్లబ్ అన్నయ్యలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంకా మున్ముందు మీరు ఎన్నో చేయాలని అన్నయ్యలు కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు ఈరోజు సత్యహరిచంద్ర శ్మశాన వాటికలో బాడీ ఫ్రీజర్లు అందించడం జరుగుతుంది. ఈ శ్మశాన వాటికలో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటూ స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ఫ్రీజర్లు అందించడం, బాడీ ఫ్రీజర్లు అందించడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మన మున్సిపల్ తరఫు నుండి కూడా ఇక్కడ ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నాము.
ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని త్వరగా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒక సేవా కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాం. ఈ సేవా కార్యక్రమాలు కొన్ని ఏళ్ళకెళ్ళి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి జగిత్యాల ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వం చేసే పనులు చేస్తుంది, రెండవది స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగా చిన్నప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన ఫైర్ స్టేషన్ ఫస్ట్ కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్ కావచ్చు, పాత బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన అక్కడి ట్రాఫిక్ ఐలాండ్, అదేవిధంగా అప్పుడున్న వివిధ సంస్థలతో కలిసి టవర్ అభివృద్ధి చేయడం, ఇట్లా గొల్లపల్లి దగ్గర ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం, రోటరీ గంగా ప్రాజెక్ట్ కింద దాదాపు 100 బోర్వెళ్ళు వివిధ గ్రామాలలో పట్టణంలో వేసాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. సో ఎన్నో హెల్త్ క్యాంప్స్ ఇవి చేస్తున్న సందర్భంలో నాకు బాగా జ్ఞాపకం, దాదాపు 25 ఏళ్ళ కింద అప్పుడు ముత్యంపేటలోని ఒక యువ నాయకుడు, ఇప్పుడు సర్పంచ్ ఆదిరెడ్డి గారు నన్ను అడిగారు, ఇట్లా దుబాయ్కి వెళ్ళి డెడ్ బాడీ వస్తుంది, కరీంనగర్లో ఎక్కడో లయన్స్ క్లబ్ వాళ్ళది ఉన్నదట, అది తెప్పి డాక్టర్ సాబ్ అని చెప్పారు. అప్పుడు నేను డాక్టర్ల సంఘానికి అధ్యక్షుడు. ఈ క్యాంపులు అవి చేస్తే మరి ఆ యువ నాయకునికి, అప్పుడు యువ నాయకుడు ఇప్పుడు కూడా సర్పంచ్ అంతకుముందు ఉండే ఆదిరెడ్డి గారు అడిగితే అప్పుడు నేను కరీంనగర్కి పంపించి తెప్పిస్తే 2000 రూపాయలు తీసుకున్నారు ఆ కాలంలో. అప్పుడు మిత్రుడు మంచాల కృష్ణ గారు, శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం, ఇక్కడ ఉన్న మా రోటరీ సభ్యులు, మేము అందరం అనుకుని మరి 2000 రూపాయలు పెట్టి కరీంనగర్కి వెళ్ళి తెచ్చిపోయింది, దాన్ని తీసుకొచ్చుడు తీసుకుపోవడం, అసలు ఇది ఎంత అవుతుంది ఎట్లా అయితే అవుతుంది అది పెట్టి భద్రయ్యని అడిగినాం, ఎంతలో చేస్తామంటే 40,000 50,000 చేస్తామంటే వెంటనే ఐలైన్ జగన్ గారు అమెరికాలో ఉంటారు పోతే వారు మేమందరం కలిసి ఇమ్మీడియట్గా ఇక్కడ జగిత్యాలు ఏర్పాటు చేసి ఇక్కడే పెట్టి అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే పాడైనవి మళ్ళా ఉన్నాం మాట్లాడడం. తర్వాత జగిత్యాల క్లబ్ కావచ్చు, ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు, కొందరి పేర్ల మీద దాతలు జగిత్యాల నియోజకవర్గంలో అక్కడక్కడ చాలా చోట్ల కనబడుతుంటాయి. కానీ జగిత్యాల పట్టణంలో ఈ ఫ్రీజర్లు ఎక్కువ అవసరం పడితే మిత్రులు మంచాల కృష్ణ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, సిరిసిల్ల శ్రీనివాస్ గారు, టీవీ సూర్యం గారు అందరూ కూడా అనుకుని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న ఎండాకాలంలో ఏప్రిల్లో ఇక్కడంతా కూడా చెట్లు పెట్టినాం. అప్పుడు నేను అన్న ఇవి ఆగుతాయా అంటే తప్పకుండా ఆగుతాయని చెప్పి కాపాడినారు. వారికి కాపాడిన ఇక్కడి రాజేష్కు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉదాహరణ, ఒక ప్రభుత్వం మత్తు పదార్థాలు పనిచేయాలని నార్కోటిక్స్ వ్యతిరేకంగా చేస్తే ప్రభుత్వం ప్రజలను ఇన్వాల్వ్ చేసింది. అదేవిధంగా విద్య విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంప్రూవ్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేస్తారు. అట్లనే ఒక హాస్పిటల్ అది డెవలప్ కావాలంటే ఆ సొసైటీలో స్వచ్ఛంద సంస్థల సభ్యులను తీసుకుంటారు. సో ఇట్లా స్వచ్ఛంద సంస్థలకు అంత బాధ్యత ఉన్నది ప్రభుత్వాలే గుర్తించినాయి. దాంట్లో భాగంగా ఈ జగిత్యాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసినాం. దాని ద్వారా ఒక పెద్ద వ్యాన్ కూడా వచ్చింది. ఇట్లా చేస్తూ ఇక్కడున్న శ్మశాన వాటిక ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో తరాల నుంచి ఉండింది. మూలను పడితే రోటరీ సభ్యులు, నేను అప్పటికి ఇంకా జగిత్యాలు రాకముందే చాలామంది దాతలను, ఇంతకుముందు చెప్పిన పేర్లు బట్టమలేశం గారు, సుధాకర్ రావు గారు, కాసిగంటి లక్ష్మీనరసింహరావు గారు మాజీ ఎమ్మెల్యే, వారి పేరు మీద ఎస్కేనా డిగ్రీ కళాశాల స్థల దాత వారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది. మరి అంచెలంచెలు చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైకుంఠ ధామాలు ప్రతి గ్రామాన ఇట్లా నీళ్లు పడకుండా ఏదైతే వేయాలన్నారో మరి అలాంటి ప్లాట్ఫామ్స్ చాలా సంవత్సరాల క్రితమే మన జగిత్యాల గొల్లపల్లి శ్మశాన వాటికలో ఈ దాతల ద్వారా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కట్టించడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది బయట చూస్తే చిన్న కార్యక్రమం కాదు, అవసరం పడ్డ వాళ్ళకు చాలా పెద్ద విషయం. సో ఇది రాజేష్ ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తుంది.
ఎక్కువ కమర్షియల్ లేకుండా ఎక్కువ డబ్బులు లేకుండా, ఎందుకంటే ఉచితంగా మేము కొనిచ్చినాం కాబట్టి ఏదో కొద్దిగా క్లీనింగ్ ఖర్చులకు ఏదో ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ క్లీనింగ్ అంతమంది ఇచ్చి ఈ సేవలు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా మా కౌన్సిలర్ గారు అదే చైర్మన్ గారు ఉన్నారు, కమిషనర్ గారికి జ్వరం వచ్చి రాలేదు. ఇక్కడ మన పక్కనే ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి, వైశ్యులు కానీ ఇంకా వివిధ వర్గాల వారు బ్రాహ్మణులు కానీ ఎన్నో మంది తర్వాత పిండ ప్రదానం చేసుకుంటారు. ఒకటే దారి నుంచి వచ్చి చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుందని ఇంకో దారి కూడా ఓపెన్ చేసేటివి. రకరకాల కారణాలు అది చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే అధికారుల నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ మున్సిపల్ గేట్ అయిపోయిందా, ఆ గేటు పెట్టాలని చెప్పడం జరిగింది. సో దట్ ఏంటంటే ఇక్కడ డెడ్ బాడీ తీసుకొచ్చిన వాళ్ళు ముట్టుకున్న వాళ్ళు ఉంటే అక్కడ పూజలు చేసే పూజారులు కానీ వాళ్ళు అదే రోడ్లో వచ్చిపోవచ్చు. కొద్దిగా ఏదో పని మిగిలినట్టుంది, అది కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి ఇప్పుడే గౌరవ చైర్మన్ గారు చెప్పారు. కమిషనర్ గారు తీసుకొచ్చి ఇక్కడ స్టార్టింగ్లో కూడా కొంత సిమెంట్ అట్లాంటివి వేయిస్తే ఇంటి గుట్టి ఇంటి వాకిలు చెప్తున్నట్టు అంత మంచిగా ఉంది. కానీ ఆ ముందటే కొద్దిగా వేసి ఆ కలర్లు ఒకటి వేస్తే బాగుంటుంది, చాలా పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఇది జనరల్ బాడీ చెప్పి కానీ లేదా ₹1,00,000 లోపలైతే మీరు మా చైర్మన్ గారు శ్రద్ధ తీసుకుని ఇమ్మీడియట్గా చేయించాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.